నమస్తే. సినీ వినీల్ ఆకాశంలో అత్యంత సౌందర్యంతో వెలికి, నటనతో ఎదిగిన కొద్దీ ఒదిగి, అవసరం అన్న వాళ్లను ఆదుకుంటూ మరో మహానటి అనిపించుకున్న హీరోయిన్ సౌందర్య. హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అనే ఇమేజ్ని మార్చి రాసింది. కన్నడ అమ్మాయి అయినా తెలుగింటి ఆడపిల్లలా మారిపోయింది. లెక్కకు మిక్కిలిగా లక్షల సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకుంది. చేసింది తక్కువే, చేయాల్సింది చాలా ఎక్కువ అంటూ వినమ్రంగా చెప్పే సౌందర్య అనూహ్యంగా అందరినీ శోక సముద్రంలో ముంచి కనీసం చివరి చూపుకు కూడా వీలు లేకుండా సజీవ దహనం అయింది. సౌందర్య దూరం అయినా ఆమె మిగిల్చిన మధుర జ్ఞాపకాలు మాత్రం ఇంకా అభిమానుల మనస్సుల్లో నిలిచే ఉన్నాయి. ఆమె జయంతోత్సవం సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో నాన్న, ఇంటికి వెళ్తావా? అమ్మా రాదు నాన్న. వస్తుంది. అదిగో అమ్మా, అదిగో అమ్మా, అదిగో అమ్మా, అదిగో అమ్మా. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న అమ్మా కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా అమ్మా అమ్మా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా అమ్మా 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 చిన్న అమ్మా చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో నీతో అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అవునా డాడీ? అమ్మ మనతో ఉంటుందా? అవును నాన్న, మనతోనే ఉంటుంది.
సౌందర్య, ఈమె అసలు పేరు సౌమ్య. పేరుకు తగ్గట్టే చాలా సౌమ్యంగా ఉండే బిహేవియర్. 1972లో కర్ణాటకలోని కోలార్లో జన్మించింది. ఆమె తండ్రి సత్యనారాయణ కూడా ఇండస్ట్రియలిస్ట్ కమ్ సినిమా రైటర్. అందువల్ల చిన్నతనం నుంచి ఆమెకు సినిమా ఇండస్ట్రీ పట్ల అవగాహన, సినిమాల్లో ఏదో ఒక క్రాఫ్ట్లో పనిచేయాలనే తపన ఉండేవి. అయితే తన తండ్రి స్నేహితుడు అయిన ఒక డైరెక్టర్ గంధర్వ అనే కన్నడ సినిమాలో అవకాశం ఇవ్వడంతో సౌమ్య కాస్త సౌందర్యగా మారి వెండి తెరపై తళుక్కుమంది. అయితే అప్పటికే ఆమె MBBSలో జాయిన్ అయింది. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క చదువు కూడా కంటిన్యూ చేసింది. వాట్ ఆర్ యు టాకింగ్ మాధవి? ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. మన బిజినెస్ లో నీకు అప్పు చెప్పి నిన్ను చైర్మన్ చేయాలనుకున్నాను రా. కానీ నేను మన కంపెనీలో క్లర్క్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అదే నాకు అర్థం కావట్లేదు. పదవి ఇస్తానంటే మన దేశంలో అడ్డమైన వెధవ కూడా పార్టీ మార్చేస్తాడు. ఇంత ఆస్తికి వారసురాలు వై ఉండి కూడా వారసురాల్ని కాబట్టి ఆస్తి అనుభవించే హక్కు ఎంతుందో కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. అందుకే వద్దంటున్నాను. మళ్ళీ అర్థం కావట్లేదురా. డాడీ, నేను పుస్తకాలు చదివాను కానీ మనుషుల్ని చదవలేదు. చైర్మన్ అవ్వడానికి కావాల్సిన డిగ్రీ నా దగ్గర ఉంది కానీ అనుభవం లేదు. నేను బిజినెస్ లో రాంగ్ స్టెప్ వేసినా, రాంగ్ డెసిషన్ తీసుకున్నా చాలా నష్టం వస్తుంది. అందువల్ల మనకే నష్టం లేకపోవచ్చు, కానీ మనం బిజినెస్ క్లోజ్ చేస్తే మన దగ్గర పనిచేసే కొన్ని వేల మంది నిరుద్యోగులు అవుతారు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి. అది నాకు ఇష్టం లేదు డాడీ. సో నేను మన కంపెనీలో మామూలు క్లర్క్ గా జాయిన్ అవుతాను. కింద స్థాయి నుంచి అన్ని విషయాలు స్టడీ చేస్తాను. నీ కూతురుగా కాకుండా నాకు నేనుగా చైర్మన్ అయ్యే అర్హతని సంపాదిస్తాను. సరేనా? చెప్పు డాడీ. మాధవి, నువ్వు అమెరికా వెళ్ళి నాకు దూరం అయిపోయావనుకున్నాను, కానీ ఇలా ఎంతో ఎత్తు ఎదిగావనుకోలేదు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ మై డాటర్, ఇట్స్ కన్ఫర్మ్. కానీ డాడీ, నేను నీ కూతురు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అలా తెలిసిందనుకో అందరూ నా దగ్గర మంచి వాళ్ళలా ప్రవర్తిస్తారు. అందరూ నన్ను చూసి భయపడతారు. అప్పుడు నేను పని నేర్చుకునే అవకాశం ఉండదు. ఎవరెవరేంటో తెలుసుకునే అవకాశం అంతకన్నా ఉండదు. నన్నేం చేయమంటావు? క్లర్క్ కి జీతం ఎంత ఉంటుంది? 2500. సరే, నాకు 250 రూపాయల్లో ఎక్కడైనా ఉండటానికి ప్లేస్ అరేంజ్ చేయి. ఎక్కడో ఎందుకురా, మన ఆఫీస్ క్యాంటీన్ ఓనర్ ఇంట్లోనే ఉండొచ్చు. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిని చెప్తాను. ఓకే? ఓకే. కమ్. నాన్న, ఎన్నేళ్ళైందిరా నువ్వు నన్ను అలా పిలిచి? ఇంకొకసారి పిలువు. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టవా? వై నాట్? ఎక్స్క్యూజ్ మీ, ఒక కప్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇక వెళ్దామా నాన్న? మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిపెట్టమని ఎప్పుడు అడుగుతావురా? నేను చైర్మన్ అయిన తర్వాత. అమ్మ మాధవి, ఇవాళ నుంచి నా పేరు మాధవి కాదు, మాలతి. మాలతి? ఓకే. గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ పరిణామయ్య 75. ట్రైన్లో పిల్ల. అమ్మో, ఇదేంటి? ఈ అమ్మాయిని చూస్తే నా గుండె కంట్రోల్ తప్పుతుంది. అమ్మో, కొంప తీసి నాకు తెలియకుండా నా గుండెకాయ అమ్మాయితో లవ్లో పడిందా ఏంటి? రేయ్ వద్దురా, నా పాలసీకి అగేన్స్ట్ గా వెళ్ళకరా ప్లీజ్. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళు లవ్ చేయకూడదురా. నువ్వు కేవలం నా మావ కూతురు మాత్రమే లవ్ చేయాలి. తను కనిపించినప్పుడు రెచ్చిపోదు కానీ, ఓకేనా? మీరిక్కడున్నారేంటి? నేను ఇవాళ ఇక్కడ డీసీగా జాయిన్ అయ్యాను. అవును, మీరు? నేను ఇక్కడే పనిచేస్తున్నాను. ఓ, మీరు ట్రైన్ లో చాలా హెల్ప్ చేశారండి. మా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడారు. ఆ రోజు నేను మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, మీరు కనపడలేదు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, కాసేపు ఈ అమ్మాయి నా ఎదురుగుండానే ఉంటే నా గుండె నా కొంప ముంచేటట్టుంది. ఇక్కడి నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. కమాన్. వస్తానండి. ఎక్కడికి? నా మనసు మరీ తొందరపడుతుంది. మనసు తొందరపట్టు. అదే టీ తాగడానికి వస్తానండి. వస్తా. గంధర్వ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, ఆమె నటన ఆకట్టుకోవడంతో రైతు భారతం అనే సినిమాలో ఒక పాత్ర దక్కింది. కానీ మనవరాలి పెళ్లి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది టాలీవుడ్కి. ఇప్పటికే ఎక్కువ మంది ఆమె మొదటి సినిమా మనవరాలి పెళ్లి అనుకుంటారు. అయితే ఆ సినిమాతో కూడా సరైన గుర్తింపు రాలేదు. ఈలోగా పొన్నుమణి అనే సినిమాలో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. చివరికి ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో తొలి హిట్ అందుకుంది సౌందర్య టాలీవుడ్లో.
ఆ తర్వాత ఎక్కువగా తెలుగు సినిమాలకే పరిమితం అయిపోయింది. అప్పట్లో కృష్ణతో సౌందర్య జత కట్టడంతో ఏజ్ డిఫరెన్స్ వల్ల ఆ సినిమా టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. అమ్మదొంగ అట్ట చూడమాకయ్యా. ఏంటి రిబ్బన్ లా కట్టేసావు పూలదండ? ఓపెనింగ్ సెరమనీ ఏమైనా ఉందా? క్లోజింగ్ జింగ్. నేను పడుకుంటే ఒళ్ళెరక్కుండా పడుకుంటాను. అలా నిద్దట్లో బయట తొలగిందనుకో, నువ్వు ఇలా మంచినీళ్ళకొచ్చి అలా చూసావనుకో, అందుకని మనిద్దరి మధ్య ఈ సెన్సార్. నువ్వు ఇది దాటి రాకూడదు. వస్తే చెప్తానే ఉన్నాను, తెంచేస్తావేటయ్యా మగడా. అసలు నేను ఉండమంటాం తప్పైంది. ఏకులా వచ్చి మేకులా తయారయ్యావు. నేను మేకేంటయ్యా, నువ్వే గుండెల్లో గుచ్చుతున్నావు చూపులతో. అసలు ఇప్పుడు ఏం కావాలి? నా ఇంట్లోకి నేను రాకూడదా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఏం చేస్తాను? చంపేస్తావు. మ్మ్. నేనే డాక్టర్ని కదా, నన్నే చంపేస్తే ఎవరు రక్షిస్తారు? బోలో బోలో. అర్థమైంది కదా, మా అన్న దగ్గర నీ పప్పులు ఉడకో. పప్పులు ఉడికించుకోవడానికి ఆయన ఏమైనా ప్రెషర్ కుక్కరా, గ్యాస్ స్టవ్వా? ఊరికే నువ్వు ఉన్నావని అలా నటించాడంతే. కాసేపు అయ్యాక చూసుకో ఏం చూడాలి? ఏం జరుగుతుందో అది. ఏమి జరగకపోతే ఏం తోస్తే అది ఊహించుకో. గంట అయ్యాక. ఆ? ఏయ్, బుద్ధుందా నీకు? లేదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా? పడుకుంటే అన్ని పాడు కలలే వస్తున్నాయి. నేను స్నానం చేస్తుంటే నువ్వు చీరెత్తుకుపోయినట్టు, ముద్దు పెట్టుకుంటానని బుగ్గ కొరికేసినట్టు, నీ ఊపిరి వేడికి వెన్న ముద్దలా కరిగిపోయినట్టు. తొలి తొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో చలి కొద్దీ చంపాలా తకిట జం తపన జం భజ భజుం జుం 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 తొలి తొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో బితుక్కులో తడియారే తళుక్కులో భయాలేల బాల భజనలలో అదిరెనులే లేతాధరాలు అదుముకు పోతుంటే మధురాలు పగటేళే దీపాలా చెలియుగం తొలి సుఖం చెరిసగం ఝుం 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 తొలి తొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో
చిగురాకులో చిగురించే గులాబీలో జమాయింపులన్నీ కులసాలకే ఉడికెత్తే వయస్సులో ముడిపెట్టే మనస్సులో నసాలాని కంటే రసాలందుకో సలలిత శృంగార సౌందర్య మధుర సమందార మాధుర్య ముసి ముసి మోహాల కృష్ణయ్య మురళిని మోగించరావయ్య కుసుమించే మొగ్గమ్మ కసి పెంచే కన్నయ్య కలవడం నడుమునై కొలవడం ఝుమ్ 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 అలగడం బలపుతో నలగడం ఝం 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 తహ తహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో తొలి తొలి మీగడలాంటిన ముద్దుల తేనెల తుంపరల జత కొద్ది చంపాలా సరికొద్ది చంపాలా మనసి జం కలని జం ఝుముకు ఝం 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 తగిట జం తపన జం భజ భజం ఝుమ్ 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 ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసిన సౌందర్య సినిమాకు తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. అలా హలో బ్రదర్ సినిమాతో ఫస్ట్ గ్రేడ్ హీరోయిన్గా ప్రమోషన్ అందుకుంది. హీరోయిన్గా సౌందర్య పేరు ప్రఖ్యాతులతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా తెచ్చిపెట్టిన సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అమ్మోరు. ఆ సినిమాలో ఇన్నోసెంట్ అమ్మాయిగా అమ్మవారి భక్తురాలిగా సౌందర్య సహజ సిద్ధమైన నటనతో అందరినీ మెప్పించి ప్రతిభకు తగిన రీతిలో బహుమతులు కూడా వరించాయి. ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ పురస్కారంతో పాటు ప్రతిభకు కొలమానంగా భావించే నంది అవార్డు కూడా అందుకుంది. మామా వద్దన్నా ఇక్కడే ఉండటానికి నా భర్త ఏం చాతకనివాడు కాదు, మగాడు. ఇంట్లోంచి పంపించాలన్న ఆలోచన మీకు పుట్టక ముందే ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు. అందుకే అన్ని సర్దుకొని సిద్ధంగా ఉన్నా. పదబాబా వెళ్దాం. సీత, ఏంటి ఆ పొగరు? అరవకు. నా ఇంటి పేరు మారినప్పుడే నా ఒంటి తీరు మారింది. 30 ఏళ్లుగా మీ కాపురంలో నీ మొగుడు పాపాలు చేసిన ప్రతిసారి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి నీ తాళి నీ కళ్ళ కత్తుకోవడం తప్ప ధైర్యంగా ఒక్క మాట ఎదురు చెప్పలేని మీకే అంత పౌరుషం ఉంటే నీతికి నీడలాంటి నా భర్తనంటే నాకెంతుండాలి? ఇవన్నీ వీళ్ళకి జన్మలో అర్థం కావు గాని రా బాబా వెళ్దాం. పరిచిపు ఇవ్వను. చూడొద్దు. చూస్తాను. చూడొద్దన్నానా? ఆగమన్నానా? అలా ఆగిపోండి అంతే. ఏంటి బావా ఇది? పర్సులో ఎవరైనా దేవుడి ఫోటో పెట్టుకుంటారు, నువ్వేంటి నా ఫోటో పెట్టుకున్నావు? ఏ కల్మషం లేకుండా అందరి మంచి కోరే దేవతలు గుళ్ళో ఉంటే నా బాగు కోరే ఒకే ఒక్క దేవతవు నువ్వు. అందుకే నా గుండెకి దగ్గరగా ఈ పర్సులో పెట్టుకున్నాను. ఈ పర్సు చూడకుండా, ఈ పర్సు లేకుండా అడుగు బయట పెట్టలేను. అంత సెంటిమెంట్. అబ్బా, రౌడీ పోలీస్ అనుకున్నాను, కానీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకురా. దేనికి బావా? పిల్లి ఎదురొస్తే అపశకునం, పెళ్ళాం ఎదురొస్తే శుభశకునం. రా. ఏంటి బావా ఈ బలవంతపు గోరింటాకు? గోరింటాకుతో ఇలా నీ చేతులు కట్టిపడేస్తే గాని నీకిలా సేవలు చేసే అవకాశం నాకు రాదు. అయ్యో తప్పు బావా. సీత, సంసారం అన్నాక అప్పుడప్పుడు భర్త భార్య అవ్వాలి, భార్య భర్త అవ్వాలి. ముఖ్యంగా గర్భవతి సమయంలో. అయితే ఇక ఆఫీస్కి వెళ్ళవా? అదట బావా. ఏంటి బావా, ఇక చాలు బావా, ఇదెట్లా బావా, ఈ పిలుపులేనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, విని విని బోరుగడేస్తుందో. వెరైటీగా, గమ్మత్తుగా ఇంకో రకంగా పిలవచ్చుగా. అయితే శివయ్య గారు. శివయ్య గారు, మీరు గారు ఎప్పుడు ఇంతేనా? ఒక ఫ్రెండ్స్ లా ఉండలేమా? అంటే అదే, మనిద్దరం డీప్ ఫ్రెండ్స్ లా. ఎవరన్నా వింటే బాగుండదేమో బావా. ఎవరూ లేరు కదా. నీకు నచ్చింది మీరు చేయటమే కానీ ఎవ్వరి మాట వినరు కదా. మరి తెలుసు కదా. పిలో.
పిలుస్తాను. ఏంట్రా ఆ? క్షమించు బావా. నీతో ఎలా పిలిపించుకోవాలని అలా చేశా. ఛా, ఛీ, పోరా. 12 సంవత్సరాల కెరియర్లో 100కి పైగా సినిమాలు చేసిన సౌందర్య బిహేవియర్ చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. అగ్ర హీరోయిన్ అయినప్పటికీ అసిస్టెంట్స్ దగ్గర నుంచి కమెడియన్స్ దాకా, టెక్నీషియన్స్ నుండి హీరోస్ దాకా అందరితో చాలా గౌరవంగా పద్ధతిగా నడుచుకునేది. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుండేది. నటనతో పాటు ఈ అరుదైన గుణాలన్నీ కలిగి ఉండడంతో సౌందర్యని మహానటి సావిత్రితో పోల్చేవారు. అలాగే సౌందర్య ఎంత స్టార్డం వచ్చినా కథ నచ్చితే చిన్న చిన్న హీరోల పక్కన నటించడానికి కూడా సందేహించేది కాదు. ఆమె బిహేవియర్ గురించి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏంటే నువ్వే ఐ లవ్ యూ అనేట్టున్నావు? అంటే అంటాను, నా ఇష్టం. అమ్మో, ఇది ప్రేమలో పడిపోయిందే. ఈ కోకిలమ్మ పందాలు మానేసి ప్రేమ పాటలు పాడుతుందే. దేనికదేనే పిచ్చి మొహమా. పందెందారి పందానిదే, పాటదారి పాటదే.
దూకుతోంది ఈడు, చెలరేగుతోంది నాడు, అప్పుల మేడలు ఎక్కేటందుకు. కోకిలమ్మ పాడిందమ్మ పెదరాయుడు సినిమా తరువాత సౌందర్య స్టార్ హీరోయిన్గా మారింది. మిగతా హీరోయిన్స్ ఆమెను చూసి అసూయ చెందే రేంజ్లో ఆమె కెరియర్ కొనసాగింది. సౌందర్య నటిస్తే ఆ సినిమా హిట్ అనే టాక్ పెరిగింది. సక్సెస్ వల్ల ఆ టాక్ నమ్మకంగా మారింది. కమర్షియల్ సినిమాల్లో, స్టార్ హీరో సినిమాల్లో సైతం ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేసేది. మిగతా సినిమాలు ఎంత పెద్దవి అయినా రిజెక్ట్ చేసేది. అలా కొంతకాలం తరువాత సౌందర్యకు స్క్రిప్ట్ వినిపించాలంటే ఆ క్యారెక్టర్ వెయిట్ 1-2 సార్లు చెక్ చేసుకునేవాళ్ళు డైరెక్టర్స్. పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించుకునేది, కానీ దాన్ని మాత్రం వదులుకునేది కాదు. లక్ష్మి, కండువా తీసుకురా. లక్ష్మి, ఇదిగో అన్నయ్య. రాజా, నేను పట్నం వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు టీచర్ గారింటికి వెళ్ళి అక్కడున్న కొబ్బరికాయలు, ధాన్యం బస్తాలు సంతక దొలించాయి. అలాగే అన్నయ్య. నా పర్ఫ్యూమ్ బాట్లేది ఏమండి? ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా, కాఫీ కప్పు కింద పడ్డా పట్టించుకోకుండా, ఏదో కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అన్నయ్య గారు కండువా ఇచ్చొచ్చారే. అసలు ఆయనకి మీరు తమ్ముడా లేకపోతే పాలేరా? రెండూను. రెండూనా? చదువు లేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది. అలాంటిది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని, పైగా చదువుకున్న దాన్ని, నా భర్త గురించి నేనెంత ఊహించుకుంటాను? చాలా ఊహించుకుని ఉంటావు. దానికి ఏమైంది ఇప్పుడు? ఏమైందా? మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకుని అలా తలంచుకుని నిలబడుతుంటే చూడ్డానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. చూడు భారతి, మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే నాకు రాముడు. రాముడు ముందు లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలబడాలి, లేకపోతే రామాయణానికి అర్థం లేదు. అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. అయ్యా, ఏదో తెలిసి తెలియనితనం, పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు, వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత, సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను తప్ప.
అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాడిని చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు. నిన్ను తల వంచుకుని బ్రతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువేమయ్యేది? ఈ కుటుంబ ప్రతిష్ట ఏమయ్యేది? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తవారింట్లో అణుకోతో బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా గసిరాను. ఏ మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరుకుందోదినా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదై ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదినా, అది నాలో సగం కదా. దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏమిటి అనవసరమైన విషయాలా? అంతేలేండి, నా ఏడుపు మీకు అనవసరం. నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ. అయినా తప్పంతా నాదేలేండి. కోటేశ్వరుడి కూతురున్న ఇంటి కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడే ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్నం వచ్చే వారి కండిషన్ పెట్టుంటే నాకే అవమానాలు తప్పేవి, నా కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇంతకటి నుంచి నేను పిచ్చిదానిలా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పులు ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పర్పులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది. అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి. గాలివాన వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. కన్నడ అమ్మాయి అయినా తమిళంలో కూడా పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు చేసిన, మలయాళంలో చాలా ఆఫర్స్ వచ్చినా కూడా తెలుగు అంటే ఆమెకు అమితమైన ఇష్టం. అందుకే చాలా కొద్ది రోజుల్లోనే తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడేది. పాత్ర డిమాండ్ చేస్తే నటన పరంగా ఎలాంటి ఛాలెంజెస్ అయినా తీసుకునేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పోజింగ్ పరంగా తన హద్దులను మాత్రం దాటలేదు. ఫేమ్ పోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి అనే ఫీలింగ్స్ లేకుండా కెరియర్ని లీడ్ చేసిన అతి కొద్ది మంది హీరోయిన్స్లో సౌందర్య ఒకరు. తనకు సక్సెస్ అందించిన ఎస్వి కృష్ణారెడ్డిపై కృతజ్ఞతతో స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆయన సినిమాల్లో నటించింది. అది మనుషులకు సౌందర్య ఇచ్చే వాల్యూ. అంటే మీరు కూడా నన్ను లవ్ ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెన్లో, ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్ళో, మనసుని మేలు కొమ్మని కదిపి కుదిపి సరదాల సందడి.
సడి ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్ళో సరసకు చేరలేదు ఇన్నాళ్ళు అలజడి రేపుతున్న తొందరలు పరిచయమైన లేదు ఈనాడు శిరసును వంచమన్న బిడియాలు సరదాగా మొదలైన శృతి మించి ఆటలో నన్ను నేనే మరిచానా మురిపించే మొత్తులో ఏమైనా ఈ మాయ బాగుందిగా ఆకాశ మార్గాన సాగిందిగా ముడిపడి వీడనంది నూరేళ్ల సంఖ్యల ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్ళో కనపడలేదు మునుపు ఈనాడు కనులకు ఇన్ని వేల వర్ణాలు తెలియని లేదు నాకు ఈనాడు తలపును గిల్లుతున్న వైనాలు పెదవుల్లో విరబూసి చిరునవ్వుల కాంతిలో ప్రతి చోట చూస్తున్న ఎన్నెన్ని వింతలో తొలిసారి తెలవారి నీడుకి గిలిగింత కలిగింది నాటికి జతపడి సాగమంది కౌగిళ్ళ వాడకి ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్ళో మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే సరదాల సందడి ప్రేమకి వేళయిందని తరిమి తడిమే తరుణాల తాకిడి ఏం చేయమంది కొంటె ఎల్లరి ఆ మాట చెప్పదు ఎలా మరి మాటలేని వద్దు చేరుకోమని చిలికి చిలికి ఉలికి పడే చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెల్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్ళో ఎవరైనా 4 డబ్బులు వెనకేసుకోగానే బిజినెస్ స్టార్ట్ చేయడం ఆస్తులు కూడబెట్టుకోవడం చేస్తుంటారు కానీ సౌందర్య మాత్రం చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తను పుట్టిన ఊరిలో స్కూల్ కట్టించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసింది చాలా చోట్ల స్కూల్స్ కట్టించింది మరోపక్క తన కుటుంబానికి భవిష్యత్తులో ఏ లోటు రాకుండా తను సంపాదించిన ఆస్తులు వారికే చెందేటట్టు ముందే వీలునామా రాసిపెట్టింది తన అన్న అమర్నాథ్ కన్నడ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి సౌందర్య చాలా హెల్ప్ చేసింది కెరియర్ పీక్లో ఉన్న టైంలో సంవత్సరానికి 13 సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఇక హీరోయిన్గా పెద్ద సినిమాలు చేస్తున్న టైంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది నువ్వా మోహన్ చూడరా ఉండు మా తాతని తీసుకొస్తా తాతయ్య ఏమిట్రా బాబు ఏమిటలా భయపెడుతూ కాకేశా ఆ జానకం మనవరాలు
చిచి అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య. ఏం చేసింది? కన్ను కొట్టిందా? కన్ను కొట్టడం ఏంటి? అదే నిన్ను ఏడిపిస్తుందా అని. దైవ్ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదర కొడుతుంది తాతయ్య. ఏమిటి 60 ఎకరాల ఆసాంవి, ఈ వీరయ్య దూరం మనడువి, నిన్ను బెదర కొడుతుందా? చెప్తాను పద. ఏ పిల్ల, ఏంటి? ఏంటా నా మనవని అల్లరి చేస్తావా? ఇంకోసారి వాడి జోలికెలా ఉంటే నిన్ను. మోహన్ చూడరా, నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా? ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు. ఏ పిల్ల, నీ ఎవరు ఏం బాగోలేదు. మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చివాట్లు పెట్టిస్తావా? ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా? నిన్ను ఇదిగో అమ్మాయి, ఇదే నీతో వచ్చింది. నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు? ముసలాడివి, నీకు ఇదేం చెప్పు. ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం, ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా? ఇదిగో బుల్లి బుల్లి బుల్లి, నీ దండం పెడతానమ్మా. అడుగు అడుగు, ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే అది కోసుకు వెళ్తావు. అలాగే ఇదిగోరమ్మా. మోహన్ చూడరా, దిగు దిగు దిగ బాయ్. ఏంటి, నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు, నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి. అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి. కాలేజీకి వెళ్ళలు, జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే? ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ చూపేంటి? లంచ్ అవర్ లో క్యాంటీన్కి వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో, సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. తెలుగులో వెంకటేష్ సౌందర్యలది హిట్ పేర్. కేవలం సినిమాల్లో కెమిస్ట్రీ పండించడమే కాదు, స్టార్డమ్కి అతీతంగా సినిమాలు ఒప్పుకోవడం, కథకు తగ్గట్టుగా బిల్డప్లు లేకుండా నటించడం వంటి విషయాల్లో ఇద్దరికి బాగా సింక్ అయింది. వెంకటేష్తో నటించిన పవిత్ర బంధం, రాజా సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డులు అందుకుంది సౌందర్య. పవిత్ర బంధం నుంచి దేవి పుత్రుడి వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అలాగే చిరంజీవి, నాగార్జున, జగపతి బాబు, శ్రీకాంతులతో ఎక్కువ సినిమాలు చేసింది సౌందర్య. హిందీలో అమితాబ్ బచ్చన్తో సూర్యవంశం రీమేక్లో నటించి అది ఫ్లాప్ అవడంతో ఇంకెప్పుడు హిందీలో నటించలేదు. కానీ ఆమె నటించిన చాలా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి. ఏంటండి అబ్బా, ఏంటండి కౌగిలి? అదే ఇప్పుడేంటని? ఆకలి. ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు. ఆకలి కదరా మొద్దు. ఓహో, మీకు ఆకలి తీరాలంటే ఈ రోజు సాయంత్రం త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేయటం ఏంటి? నీకోసం షూటింగ్లు మానేమన్నా మానేస్తాను. నేను త్వరగా వచ్చే మంది దానికోసం కాదు స్వామి. ఈ రోజు మన బాబు బర్త్డే. మర్చిపోయారా? మర్చిపోలేదు, అస్సలు మర్చిపోలేదు. వచ్చేస్తారా? బాయ్ బాయ్. చినుకు తడి స్పృశించే నీలన, చిలిపి చలి సృజించే జ్వాలన, మధుమురళి రమించే గాలిన, మొదటి విరి సుమించే వేళన, మోయలేని హాయిలో
స్పృశించే నేలల చిలిపి చలి సృజించే జ్వాలల మధుమురళి రమించే కాలిల మొదటి విరిసుమించే వేళల మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనీలా కనబడకుంటే ఓ క్షణమైన కునుకుంటదే ఎదురుగా ఉంటే నా మదిలోన కుదురుండదే చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా రెప్పల్లో కత్తి నన్ను కాదన్నా నిదరేదో నిజమేదో తేలి తేలని లాలనలో మౌనరాగం మధుపరాగం సాగనీలా చినుకు తడి స్పృశించే నేలల చిలిపి చలి సృజించే జ్వాలల మధుమురళి రమించే గాలిల మొదటి విరిసుమించే వేళ హీరోయిన్ గా టాప్ రేంజ్ కి చేరుకున్న సౌందర్య తనను స్టార్ ని చేసిన సినిమా ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ద్వీప అనే కన్నడ సినిమాని స్వయంగా నిర్మించింది. కేవలం నిర్మించడమే మాత్రమే కాదు, ఒక ముఖ్య పాత్రలో నటించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రాజెక్ట్స్ వల్ల నిర్వాసితులుగా మారే వాళ్ల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయి అనే సెన్సిటివ్ ఇష్యూని డీల్ చేశారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. అంతేకాదు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఎంపికవడమే కాదు, సౌందర్యకు కూడా ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత కూడా కామ్లీ అనే మరో సినిమాను కూడా ప్లాన్ చేసింది. కానీ ఈలోపే ఆమె దుర్మరణం పాలవడంతో ఆ సినిమా ఆగిపోయింది. నేనంత ఒక్కట్లేదు నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటే అమ్మాయి గారు కొట్టండి బాగా సీత కొట్టారు కాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి. ఏమండి ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే. రేపటి నుంచి తుండుగుడ్డ తుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూస్తున్నా నీకట పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు నా 500 ఎకరాలు సంపెత్తనరే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా,
గట్లొస్తున్నావు అయ్యి ఇలా మార్చేసిన అవు గట్టనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. ఓ రమేశం ఈరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు కూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. నాకు ఎదవా ఎదవా అని దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మటలు చేసావు. నేను కావాలి కావాలంటే నా కోసం ఒక్క మటలు చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరగర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా మనం ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు. అది ఏటన్నా అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా? నేను వేసేస్తాను. ఏట చేస్తారు? సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కాదు మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. హీరోయిన్ అనే పదానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సౌందర్య చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ ప్రభావంతో బీజేపీ అంటే అభిమానం పెంచుకుంది. 2004లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి బెంగళూరు నుండి తన అన్న అమర్నాథ్తో కలిసి హెలికాప్టర్లో బయలుదేరింది. జక్కూరు నుండి బయలుదేరిన ఆ హెలికాప్టర్ కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో చాలామంది చూస్తుండగానే సౌందర్యతో పాటు మిగిలిన 3 కూడా అగ్నికి ఆహుతి అయ్యారు. అలా 31 సంవత్సరాల వయసులో అర్ధాంతరంగా శాశ్వతంగా కనుమరుగైపోయింది సౌందర్య. 2003లోనే ఆమెకు తన బావతో పెళ్ళయింది. అంతలోనే అలా తిరిగి రాని లోకాలకు తరలిపోయింది. ఆమె భౌతికంగా దూరమైన ఆమె నటించిన సినిమాలు, చేసిన సేవా కార్యక్రమాలు ఆమెను నిరంతరం గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఆమె మరణంతో ఆమెకు రీప్లేస్మెంట్ దొరక్క బాలకృష్ణ దర్శకత్వంలో మొదలైన నర్తనశాల సినిమా కూడా ఆపేశారు. 12 సంవత్సరాల కెరియర్లో ఒక్క రీమార్క్ కానీ ఒక్క రూమర్ కానీ లేని ఏకైక హీరోయిన్ సౌందర్య. అలాంటి ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? IHB అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ IHP. సరేలేరా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది అంతే. అమ్మా అబ్బాయి, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్. దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరకు, మనకి ఫుడ్ ఉండదు. అదా చాలు చాలు. అత్తమ్మా నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్న వచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 20 సంవత్సరాలు పెంచాను.
నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో, అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ, రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక, అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబా. ఆహా. వావ్, కోడి గుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారేంటి? ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్. ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు 2 తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు.